ఊరువాడ శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండువగా సాగింది. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములోరి కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జై శ్రీరామ్ నినాదాలతో రామతీర్థం మార్మోగింది. జగదాభిరాముడు లోకాభిరాముడు కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరు పొందిన రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో అగ్ని ప్రతిష్టాపనం, గాయత్రి రామాయణం, అష్టకలశ స్నపన మహోత్సవం, ముత్యాలు తలంబ్రాలతో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. రేపు ఉదయం శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని రామతీర్థంలోని దేవస్థానంలో నవమి వేడుకలతో పాటు సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి అనంతరం సీతారాముల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలు, పుష్ప గంధాలతో అలంకరించారు. అంతకుముందు సీతారాములకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రామతీర్థంలో సీతారాముల కళ్యాణానికి స్థానిక మహిళలు గూటితో వలచిన తలంబరాలు సమర్పించారు. వేద పండితులు, పలు పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.